సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి. బ్యాట్ పట్టి గ్రౌండ్ లో హెలికాప్టర్ షాట్ కొట్టే ధోని గన్ పట్టి పాకిస్తాన్ తో యుద్ధం చేసే టైం వచ్చింది. ఎంఆర్ఎఫ్ బ్యాట్ తో రికార్డులు కొల్లగొట్టిన క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ AK-47 తో పాక్ సైన్యాన్ని బౌండరీలు దాటేలా తరిమి కొట్టే టైం వచ్చింది. లూసిఫర్ 2 ఎంపురాన్ లో రియల్ వార్ లో తుపాకులతో చెలరేగిపోయిన మలయాళం హీరో మోహన్ లాల్ కి రియల్ వార్ లో చెలరేగే ఛాన్స్ వచ్చింది. ఇవన్నీ నిజంగా నిజమయ్యే అవకాశం ఉంది. కుదిరితే ధోనీని వార్ జోన్ లో చూడొచ్చు. వీలైతే సచిన్ ఇండియన్ ఆర్మీతో కలిసి పాక్ పై యుద్ధం చేయొచ్చు. ఇవన్నీ సాధ్యమే. త్వరలోనే ధోని, సచిన్ లాంటి పలువురు ప్రముఖులను ఆర్మీ డ్రెస్ లో యుద్ధ క్షేత్రంలో విరోచితంగా పోరాడుతుంటే చూసే ఛాన్స్ రావచ్చు. ఆ దిశగా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దింపాలని నిర్ణయించింది. పహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ తో పాక్ టెర్రర్ క్యాంపులను లేపేసిన భారత్ అమాయకులపై పాక్ ఆర్మీ దాడులను సీరియస్ గా తీసుకుంది. సామాన్య పౌరులకు ఎలాంటి ఆటంకం కలగకుండా కేవలం టెర్రరిస్టుల స్థావరాలను ధ్వంసం చేసింది ఇండియా. అదే సమయంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించటం మానుకోండి, మేము పౌరులకు హాని కలగకుండా ఉగ్ర మూకలపైనే దాడి చేశామని చెప్పినప్పటికీ పాక్ వినలేదు. ఈ పరిస్థితుల్లో భారత రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సైన్యం ప్రతి నిమిషం పాక్ తో పోరాడుతున్న తరుణంలో టెరిటోరియల్ ఆర్మీని కూడా రంగంలోకి దించేందుకు ఆదేశాలిచ్చింది. యుద్ధం తీవ్రతరం అవుతున్న వేళ అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని కూడా దించాలని ఆర్మీ చీఫ్ కు సూచించింది. ఇందులోని అధికారులను, నమోదు చేసుకున్న సిబ్బందిని పిలిపించేందుకు అధికారం కల్పించింది. రెగ్యులర్ ఆర్మీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రం సూచించింది. ఇప్పటి వరకు పలు సందర్భాల్లో టెరిటోరియల్ ఆర్మీ సిబ్బంది యుద్ధాల్లో పాల్గొంది. 1962, 1965, 1971 యుద్ధాల్లో భారత సైన్యంతో కలిసి పనిచేశారు. ప్రకృతి వైపరీత్యాల సందర్భంగానూ సేవలందించారు. ఇటీవల కేరళ వరదల్లో స్టార్ నటుడు మోహన్ లాల్ తన వంతు సేవలు అందించిన సంగతి తెలిసిందే. అతడు కూడా టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ స్థాయి అధికారి. ఈ జాబితాలో పలువురు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. భారత మాజీ కెప్టెన్ MS ధోని, సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్, అనురాగ్ ఠాగూర్, అభినవ్ బింద్రా లెఫ్టినెంట్ కర్నల్ స్థాయిలో ఉన్నారు. కనీస అర్హత, సర్వీసు పూర్తి చేసిన వారికి పింఛన్లతో పాటు ఇతర ప్రయోజనాలు, క్యాంటీన్, మెడికల్, LT అలవెన్స్లు అందిస్తారు. టెరిటోరియల్ లేదా ప్రాదేశిక ఆర్మీ గురించి క్లుప్తంగా చెప్పాలంటే సైనిక రిజర్వ్ ఫోర్స్. దేశంలో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు భారత ఆర్మీతో కలిసి ప్రత్యర్థితో తలపడేందుకు టెరిటోరియల్ ఆర్మీ సిద్ధంగా ఉంటుంది. ఇందులోని సిబ్బంది అధికారులకు రెగ్యులర్ ఆర్మీ తరహాలోనే శిక్షణిస్తారు. వీరంతా బయట ఉద్యోగాలు చేసుకుంటూనే వాలంటీర్గా సైన్యంతో పనిచేస్తుంటారు. 1948లో భారత టెరిటోరియల్ ఆర్మీ చట్టం ఆమోదించారు. ఆ తర్వాత 1949లో అధికారికంగా ప్రారంభమైంది. ప్రస్తుతం దాదాపు 50,000 మంది వరకు ఈ ఆర్మీలో ఉన్నట్టు సమాచారం. వీరంతా రెగ్యులర్ ఆర్మీలో భాగమే అయినప్పటికీ నిరంతరం సైన్యంతోనే ఉండరు. అవసరమైన సందర్భాల్లో కథన, ప్రకృతి వైపరీత్యాల్లో రంగంలోకి దిగుతారు. టెరిటోరియల్ ఆర్మీ అధికారుల్లో పలువురు శౌర్య, విశిష్ట పురస్కారాలను అందుకున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.